హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. సండే అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. మంచిగా అయితే వచ్చిందనమాట. టేస్ట్ అయితే స్పైస్ అయితే తక్కువ ఉంది. ఇదైతే మ్యాగ్నేట్ అయితే వేసుకొని అయితే పెట్టేసుకున్నా మటన్. ఇక్కడనేమో ఉల్లిపాయలు అయితే వేయించేస్తున్నాను అనమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ బిర్యానీకి. ఇక్కడైతే బగోన్లో అయితే వాటర్ అయితే తీసేసుకున్న. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, హోల్ గరం మసాలా, ఉప్పు, కొంచెం లైట్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మళ్ళీ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇవన్నీ అయితే వేసేసుకొని మసిలినాక అయితే మనం బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి. ఒక 70-80% అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడే కుక్కర్లో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను దమ్ అయితే చేయట్లేదు బిర్యానీ. అట్లా ఇంతకుముందు ఒకసారి చేసిన అనమాట, ఫెయిల్ అయిపోయింది. అందుకోసమే అనేసి అలా అయితే ఏం చేయట్లేదు అనమాట. ఇప్పుడు కుక్కర్లో అయితే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్, హోల్ గరం మసాలా, పసుపు, టమాటీ ఇవన్నీ అయితే వేసేసుకొని తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ రైస్ అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్. ఇది ఒక 80% అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడేమో కర్రీ కూడా ఉడుకుతుంది. ఓకేనా, ఇలా ప్రాసెస్ అంతా అయితే జరుగుతుందనమాట. ఫస్ట్ నేను కర్రీ ప్రిపేర్ చేసుకున్నాక తర్వాత కర్రీ అనేది లేయర్గా అయితే వేసుకున్నాను అనమాట. ఫస్ట్ లేయర్ ఏమో కర్రీ, నెక్స్ట్ ఏమో రైస్, కర్రీ, రైస్, అలా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకొని బిర్యానీ అయితే చేసిన ఫ్రెండ్స్. ఓకేనా, మంచిగా అయితే కుదిరిందనమాట. మేమైతే తినేసినాము. నైట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది రైస్ అనేది. ఓకేనా, కర్రీ అయితే ఇంకొక హాఫ్ కేజీ కర్రీ ఏమో మనం పులుసులాగా అయితే కొంచెం గ్రేవీ టైప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే బిర్యానీలోకి మళ్ళీ మనకి అంచుకి కర్రీస్ కావాలి కాబట్టి అదైతే నేను అలా అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నా. ఇక్కడేమో మా చిన్ను అయితే వీడియో తీస్తున్నాను అనమాట. నేనేమో కర్రీ అయితే పెట్టేసుకున్నా ఫస్ట్. తర్వాత సెకండ్ లేయర్ ఏమో రైస్ అయితే వేసేసుకున్నా, బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కర్రీ వేసుకుంటున్నా. మంచిగా ఇలా అయితే పేర్చుకోవాలన్నమాట. ఒకటి తర్వాత అయితే పేర్చేసుకోవాలి. పైన లాస్ట్లో అయితే అన్నీ అయితే వేసేసుకోవాలన్నమాట. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఆయిల్ ఉంటే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి అనమాట. నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఫుడ్ కలర్, నిమ్మకాయ ఇవైతే వేసుకోవాలి. నిమ్మకాయ అయితే ఒకటే ఉంది, ఆ ఒకటైతే వేసిన అనమాట. పుల్ల అయితే బాగుందనమాట. పచ్చిమిర్చి అయితే ఇలా డెకరేషన్కి అయితే పెట్టేసుకున్నాను నేను పైన. ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈజీగా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. అన్నీ అయితే రెడీ ఉంటే మాత్రం వంట చేయడం అయితే చాలా సులువు ఉంటుంది అనమాట. ప్రాసెస్ అంతా ఏమంతా ఉండదు మనకు హార్డ్ అనేది. అంటే చేయడం వేరే, కటింగ్ చేయడం వేరే, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత చేయడం వేరే ఉంటుంది అనమాట. అలా అనమాట నేను చెప్పే విధానం అనేది. ఓకేనా, ఇక్కడైతే మటన్ బిర్యానీ అయితే చేసిన ఫ్రెండ్స్. మంచిగా అయితే కుదిరింది. మేమైతే తినేసినాం అనమాట. మీకు కూడా ఈ బిర్యానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాక అయితే ఒక 10-15 మినిట్స్ అయితే దమ్ అయితే పెట్టేసుకోవాలి. కొంచెం ఏదైనా బరువు పెట్టేసుకొని దమ్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మటన్ అయితే తింటున్నాం మేము ఇంకా. ఓకేనా, మంచిగా అయితే ఉడికిపోయింది అనమాట. రైస్ కూడా మంచిగా ఉడికింది. పిల్లలు తినే విధంగా అయితే చేసిన అనమాట. స్పైస్ అయితే తక్కువ ఉంది ఫ్రెండ్స్. కర్రీ కలుపుకుంటే మాత్రం 2 ఈక్వల్ మంచిగా అయితే సెట్ అయిపోయింది. ఇలా అయితే సండే అయితే మేము ఇంట్లోనే మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే వేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇలా పిక్స్ అయితే పెట్టిన అనమాట. ఓకేనా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.